మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణుపురాణం షష్ఠ అధ్యాయం. ఇది ప్రియవద్ధ మహారాజు గురించిన కథ. భూలోక నిర్మాణం, సప్తద్వీపాలు, సముద్రాలు, కాలచక్రం మరియు మన భూమి యొక్క పవిత్ర విభజన గురించి అద్భుతమైన వివరణ. ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు, మన విశ్వమంతా ఒక సమతుల్య సృష్టి అని గుర్తుచేసే బోధన. స్వయంభవ మనువు వంశంలో జన్మించిన ప్రియవర్తుడు మొదట యోగమార్గాన్ని ఆశ్రయించి తపస్సు చేసేవాడు. భగవంతుడిచ్చిన జ్ఞానంతో అతను లోకానికి దూరంగా వనప్రస్థ జీవితాన్ని గడిపేవాడు. కాని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ప్రియవద్ధ, నీ తపస్సు గొప్పది, కాని భూలోకానికి నాయకుడు కావాలి. ధర్మపాలన కోసం రాజ్యాన్ని స్వీకరించు. అలా ప్రియవర్తుడు తన తపస్సును పక్కన పెట్టి రాజధర్మాన్ని చేపట్టాడు. అతడు రాజుగా మారినా లోకహితం ఎల్లప్పుడూ తన ధ్యానంలో ఉండేది. ప్రియవర్తుడు గమనించాడు, భూమిపై కొన్ని ప్రాంతాలకు సూర్యకాంతి సరిగా చేరడం లేదు. కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ చీకటిలో, మరికొన్ని ఎప్పుడూ ఎండలోనే ఉండేవి. ఆలోచించాడు, ఇది సమతుల్యం కాదు. అతను తన రథాన్ని సూర్యుని మార్గంలో నడిపాడు. అలా నడిచిన రథచక్రాల వల్ల భూమి మీద 7 అద్భుతమైన గుండ్రటి గోతులు ఏర్పడ్డాయి. వాటి ద్వారానే సప్త సముద్రాలు ఉద్భవించాయి. లవణ సముద్రము, ఇక్షురస సముద్రము, సురావ్ సముద్రము, సర్పిస్ అంటే నెయ్యి, దది అంటే పెరుగు, దుగ్ధం పాలు, జలం తాజా నీళ్లు. ఇది కేవలం భౌతిక వివరణ కాదు, ఇది భూమి, సమతుల్యం, ఆహారం, శక్తి మరియు జీవన ఆధారాల సంకేతం. ఈ సముద్రాలతో చుట్టబడి ఉన్న 7 వలయాల భూములు సప్తద్వీపాలు: జంబుద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కర. ఇవే ప్రాచీన భారత పురాణ భూగోళ శాస్త్రం చెప్పిన లోకాలు. ప్రతి ద్వీపంలో వేరువేరు వృక్షజాతులు, వృత్తులు, దేవపూజ విధానాలు మరియు జీవనశైలలు. ఈ సప్తద్వీపాల్లో జంబుద్వీపం అత్యంత ప్రధానమైనది. దీనిలో 9 వర్షాలున్నాయి: ఇలావృతం, భద్రాస్వం, కేతుమాల, హరి, కింపురుష, రామ్యక, హిరణ్మయ, కురు మరియు భారత. ఇవన్నీ జీవనశైలలు, సంస్కృతులు మరియు ధర్మసూత్రాల ప్రతిమూపాలు. మన భూమి, భారతవర్షం, మానవజాతికి కర్మభూమి, మోక్షానికి మార్గం. ఇక్కడే పుణ్యం మరియు పాపం సమానంగా అనుభవిస్తాం. ఇక్కడే మన క్రియల ఫలం మన ముందే కనపడుతుంది. అందుకే భారతవర్షం పుణ్యభూమిగా ప్రశంసించబడింది. జంబుద్వీపం మధ్యలో మేరుపర్వతం నిలబడి ఉంది. దాని చుట్టూ నీల, హేమకూట, గంధమాదన, శ్వేత, నిషధ, శృంగవన్ అనే మహాపర్వతమాలలు. ఈ పర్వతాల నుండి గంగా, సీత, సరస్వతి వంటి పవిత్ర నదులు ప్రవహిస్తాయి. ప్రకృతిలో ప్రతీదీ క్రమబద్ధం. పర్వతం, నది, సముద్రం అన్నీ ధర్మానుసారం జీవిస్తాయి. ప్రియవర్తుడు భూమిని కేవలం పాలించలేదు, ఆయన దాన్ని వ్యవస్థీకరించాడు. తన పుత్రులకు ద్వీపాల వారీగా బాధ్యతలు అప్పగించాడు. ప్రతి రాజు తన ప్రాంతాన్ని ధర్మంతో, సమన్యాయంతో పాలించాలని నియమించాడు. పన్నులు ప్రజల స్వయం కోసం మాత్రమే వసూలు చేయమని ఆజ్ఞాపించాడు. ప్రజల సౌఖ్యం ఉన్నప్పుడు మాత్రమే రాజ్యం నిలుస్తుంది అనేది ప్రియవర్తుని రాజధర్మ సూత్రం. ప్రియవర్తుడు కాలచక్రాన్ని కూడా గమనించాడు. సూర్యుడు ఉత్తరాయణం, దక్షిణాయనం మారుతాడు. ఆ మార్పు ప్రకృతి చలనం, ఋతువుల సమతుల్యానికి కారణం. అది కేవలం ఖగోళం కాదు, అది ధర్మరూపమైన కాలయాణం. సారమేమిటంటే భూమి, సముద్రం, పర్వతం, కాలం ఇవన్నీ దైవచిత్తమే. ప్రియవర్తుడు చూపించాడు, ప్రకృతి నియమాలను గౌరవించే నాయకుడు భూమిని పరమశాంతిగా మార్చగలడు అని. సమతుల్యం, ధర్మం, సౌభ్రాతృత్వం ఇవే భూలోక సమృద్ధికి ఆధారం. ఇది విష్ణుపురాణం షష్ఠ అధ్యాయం, ప్రియవర్త మహారాజు చరిత్ర. తర్వాతి ఎపిసోడ్లో మనం అగ్నిధ్రుడు, జంబుద్వీప నవవర్ష విభజన మరియు భారతవర్ష ధర్మవిధుల గురించి వినబోతున్నాం. ఓం నమో నారాయణాయ. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న
మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి.